టాకింగ్ అబౌట్ 1 decade. లాస్ట్ 10 సంవత్సరాల గురించి నేను మీకు మెన్షన్ చేస్తా ఉన్నా అధ్యక్ష. 2015 నుంచి 2025 వరకు గత దశాబ్ద కాలపు కఠినమైన వాస్తవ గణాంకాలు మాత్రమే క్రమబద్ధీకరణ మోసాన్ని మరో ఆర్థిక బాధ్యతారహితాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది స్వల్ప గాలి వీసినా కూలిపోయేటువంటి, ఇది ఒక పేగ మేడను నిర్మాణం చేస్తున్నటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఈరోజు ఒక స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ విషయమే నేను చెప్తాను. ఇటువంటి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి నేను 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను వాస్తవ मैं अभी शुरू नहीं कर रहा साहब, इंट्रोडक्शन में हूँ. अभी क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब. मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या हमको कितना टाइम दिए. మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈ రోజు ఎవరైతే వందే మాత్రం గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈ రోజు వాళ్ళతోటి మైక్ అడిగిపించుకునే పరిస్థితి ఈ రోజు నేను మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళ సస్పెండ్ చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవం వినే పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్ లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాట్ ఇస్ దిస్? కంప్లీట్ కరియే సార్. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. వారిని సంపూర్ణంగా వారు చెప్పాలనుకున్నటువంటి అన్ని అంశాలను కూడా చెప్పనేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మేము వారికి చెప్పిందల్లా ఒకటే, సమయాన్ని పాటించండి, మీరు చెప్పాలనుకునేది సూటిగా చెప్పండి. ఇప్పటికే సమయం ఎక్కువగా తీసుకున్నారు, కంక్లూడ్ చేయండి అని అన్నాం తప్ప మీరు చెప్పే అంశాలు మేము వినటానికి సిద్ధంగా లేవని చెప్పలేదు. వింటున్నాం, కానీ మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో లేచి అడగలేదు, లేకపోతే అబ్జెక్ట్ కూడా చేయలేదు. మీరు లేనిది ఊహించుకొని ఎక్కువగా ఆవేశపడుతున్నారేమోనని నేను అనుకుంటున్నాను. మేము చాలా శాంతంగా ఉన్నాం, రాసుకుంటున్నాం. దయచేసి మీరు సమయం అంటే 7 అవుతూ ఉంది, ఇంకా చాలామంది సభ్యులు చెప్పాలి. మీరు చెప్పే ప్రతి అంశాన్ని రాసుకున్నాం. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేశారు. మిగిలిన వారు ఈరోజు మాట్లాడడానికి ఇప్పుడు ఎంఐఎం సభ్యులు గంటసేపు మాట్లాడారు. మీరు మాకు ఇచ్చినటువంటి సమయము, ఈరోజు మాకు ఇచ్చినటువంటి సమయం గతంలో ఇచ్చినటువంటి సమయం కానీ ఇప్పుడు ఇచ్చే సమయం గంట, నేను మొదలుపెట్టి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. మీరు సమయం తీసుకోండి. ఈరోజు సబ్జెక్టులో మాట్లాడుతుంటే కూడా సబ్జెక్ట్ వినిపించుకునే పరిస్థితుల్లో మీరు లేరనంటే మరి ఈ డయాస్ మీద కాకుండా ఏ డయాస్ మీద మాట్లాడి చెప్పండి, ఆ డయాస్ మీద మాట్లాడి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను ఈ 2 సంవత్సరాల అంశం చెప్పలేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కఠినమైనటువంటి వాస్తవ గణాంకాలు మాత్రము ఈ మోసం ఆర్థిక బాధ్యత రహితాన్ని బయటపెడుతున్న అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు, అతి స్వల్ప గాలి వీస్తే కూడా కూలిపోయేటువంటి ఆర్థిక పీక మీద అధ్యక్ష. ప్రావిడెంట్ ఫండ్ విషయం చెప్తా అధ్యక్ష. 2300 రూపాయలు మీరు 2024-25లో మీరు చేసి ఎంత డిస్బర్స్ చేశారు? కేవలం 1070.51 కోట్ల రూపాయలు మీరు యాక్చువల్గా 2024-25 ఖర్చు పెట్టారు. కానీ బడ్జెట్ ఎస్టిమేషన్లో 1819.68 కోట్లు మీరు ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ అంచనాలో 25-26కి వస్తే 1450 కోట్ల రూపాయలు మీరు చేసి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా 1450 చేసి ఎంత ఖర్చు పెట్టారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి 1284.73 కోట్లు పెడతా ఉన్నారు. అంటే ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేతులు వచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. వాళ్ళు దాచుకున్న డబ్బు మరి రిటైర్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెరుగుతారు తప్ప తగ్గరు కదా. మరి పెరుగుతున్న సమయంలో మీరు బడ్జెట్ని తగ్గించడం అనేది ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మరి మంచిది, ఎంతవరకు ఇది యాక్సెప్టబుల్ అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంటు ఎక్స్ప్లెనేషన్ మెమోరండమ్ అండ్ బడ్జెట్ పేజ్ నెంబర్ 18 అధ్యక్ష. నేను
గత వారం రోజులు గంటల కొద్ది కూర్చొని తయారు చేసుకునే డాక్యుమెంటు మీరు ఒక 1 అవర్ ఇక్కడ ఇచ్చి వినే ఓపిక కూడా మీకు మరి ఉప ముఖ్యమంత్రి గారికి లేకుంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంశాల మీద సార్ మీరు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు మీకు కూడా తెలుసు సార్, డిమాండ్స్ మీద చర్చ అయిపోయింది సార్. ఇప్పుడు డిమాండ్స్ మీద కాదు సార్ ఇది జరిగేది, ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు అప్రాపరేషన్ బిల్లు మీద మాట్లాడుకుంటున్నాం. ఒకసారి నేను వారికి చదివి వినిపిస్తాను కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకి మనం ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ రూల్స్ బుక్లో చూస్తే కూడా పేజ్ నెంబర్ 63 అధ్యక్ష, ద డిబేట్ ఆన్ అన్ అప్రాపరేషన్ బిల్ shall be restricted to matters of public importance or administrative policy implied in the grants covered by the bill, not on the demands. అది అయిపోయిన సబ్జెక్ట్ గురించి మళ్ళీ మీరు అప్రాపరేషన్ బిల్లో మాట్లాడుతూ సమయాన్ని వేరే రకంగా ఉపయోగిస్తున్నారేమో అనేటువంటి భావంతోనే మీరు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై మాట్లాడండి, మీరు చెప్పేయని రాసుకుంటాం. మాకేం వేరే ఉద్దేశం లేదు. మేము ఎవరిని కావాలని సస్పెండ్ చేశారని మీరు మాట్లాడారు, మేము ఎవరిని సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు అధ్యక్ష. వారు కూడా మేము పెట్టినటువంటి బడ్జెట్ని వాళ్ళు సానుకూలంగా వినాలని మేము అందరం భావించాం. దానిపైన సాధారణ చర్చలో వాళ్ళు పాల్గొనాలని కూడా భావించాం. కానీ దురదృష్టం ఎందుకో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే వాళ్ళు బడ్జెట్ పుస్తకాలు చింపేసి చెవిలో పువ్వులా పెట్టుకొని బయటికి పోయారు వాళ్ళు. అట్లాగే జనరల్ డిస్కషన్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా ఈ బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పథకాన్ని ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టాం. ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేదు అధ్యక్ష, ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వస్తే దాని మీద చర్చించి దాని మీద సలహాలు సూచనలు ఏమైనా చెప్తే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది. కానీ మీరు బైకాట్ చేసి బయటికి పోతా అంటే మేమేం చేస్తాము? అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పేద విద్యార్థులకి ఉదయం పూట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి విద్యాశాఖను చూస్తూ ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి దాదాపు 20 లక్షల మంది పేద విద్యార్థులు అధ్యక్ష, వాళ్ళ కోసం ఉదయం పూట అల్పాహారం అనేది ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ పిల్లల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన వాళ్ళు హర్షిస్తారేమో, ఆశీర్వదిస్తారేమో ఇటువంటి పథకాన్ని అనుకున్నాం. వాళ్ళు బయటికి పోతే వాళ్ళు కూడా మీరు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజనం న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, అడాలసెన్స్ ఏజ్ అది. ఆ వయసులోనే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయాలు జరిగితే ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సభలో ఉన్న డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. దాని మీద సలహాలు సూచన బయటికి పోయినటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి ఈరోజు పెద్ద ఎత్తున మనం వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చాం, ప్రమాద బీమాని. దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్దగా భారం పడకుండా ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మనం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్ళేటువంటి ఉద్యోగ వ్యవస్థకి అనుకోకుండా అందులో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం తలకిందులు అవుతుందేమో, వాళ్ళకి అటువంటి విపత్కర పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఒక నోబెల్ స్కీమ్ని తీసుకొని వస్తే ఆ ఉద్యోగుల కోసమైనా మాట్లాడాలి కదా అధ్యక్ష. మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తూ మీరు వాళ్ళు సస్పెండ్ చేశారంటారు. ఇదే అంటే మీరు కూడా వాళ్ళతో పాటు చేతులు కలిపి అవి బాగలేదని చెప్తారా? చెప్పండి అధ్యక్ష, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మాకు అందరికీ మహేశ్వర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. వారు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఆ డిమాండ్స్లో ఆ పుస్తకం ఇదంతా నిన్న అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై దయచేసి దానికి తొందరగా ముగిస్తే ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు. అప్రాపరేషన్ బిల్ తొందరగా పాస్ చేసుకోవాలి, లేకపోతే రాష్ట్ర రేపొద్దున జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రేపు వరకు టైం ఉంది. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వారు ఇది హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ, ప్రజల అంశం కాదా ఇది? వారు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష?
ఈ దేశంలో ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే కదా మీకు రేపు ఫండ్స్ యూజ్ చేసుకుంటారు. అలాంటి ఇంపార్టెంట్ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్? Yes, this is not demands, this is appropriation. I am talking about the accounts. I am only talking about the accounts. You know the facts. You want to bulldoze. This is unfair. If you want to bulldoze, you bulldoze. We have our dash to speak. What is this? See, ఈరోజు ఏదో ఇన్సూరెన్స్ పెన్షన్ అడుగుతున్నా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అధ్యక్ష 24-25లో 203 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ అంచనాలలో అధ్యక్ష 25-26 431 కోట్లు మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి